పెద్ది మూవీ నుంచి డే 2 కలెక్షన్స్ అయితే లైవ్ లో జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆల్రెడీ డే 1 లో ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను. సో వీళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట. అప్పుడు ఆ యొక్క వీడియో అనేది చేయలేదన్నమాట. సో వీళ్ళు డే 1 కలెక్షన్ 135 కోట్లు వసూలు చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్, ఓకేనా. సో అఫీషియల్ పోస్టర్ అయితే వదిలేరు, అది మీరు చూసే ఉంటారనమాట. సో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, పక్కన వచ్చి మన రామ్ చరణ్ గారు ఒక గద పట్టుకో ఉంటాడు అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారనమాట. ఆఖరికి నేను కూడా ఉన్నట్టు చెప్తున్నానండి, నేను కూడా సినిమా బాగాలేదని చెప్పాను అనమాట. అంటే మూవీ బాగాలేదని చెప్పాను అనమాట. సో బాగాలేకపోతే ఈ యొక్క మూవీ ఈ యొక్క 135 కోట్లు ఎలా కలెక్షన్ చేస్తుంది, ఓకేనా. మూవీ హిట్, నిజంగా మూవీ హిట్ అండి, అది మటుకు పక్క. కానీ సినిమా అయితే నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. తెలిసి స్టోరీ నార్మల్గా అనిపించింది అనమాట. జనాలు కూడా చాలా మందికి చాలా రకాలుగా మాట్లాడారు ఈ యొక్క మూవీ గురించి. కానీ 135 కోట్లు ఎలా వసూలు చేస్తుందని చెప్పి అందరికీ మైండ్ బ్లాక్ అయిందనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 135 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అంటే ఓవర్సీస్ నుంచి మన ఇండియన్ గ్రాస్ కలెక్షన్ మొత్తం కలిపి, అంటే అదర్ కంట్రీల నుంచి మన ఇండియన్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు, అది మొత్తం కలిపి 135 కోట్లు. ఇప్పుడు ప్రస్తుతానికి డే 2 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 165 కోట్లు వసూలు అయితే చేసిందనమాట. సో ఇది పక్కా రియల్ అండి, దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే లేదు. ఈ యొక్క అమౌంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. డే 1 చూసుకున్నట్లయితే 135 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ కన్ఫర్మ్. అది ఒక బెంచ్ మార్క్ ని ఏర్పరచుకునింది అనమాట. వాళ్ళ అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేశారు, అది మీరు చూసే ఉంటారనమాట. ఇంకా దాని గురించి మాట్లాడుతున్నంత అవసరం ఏం లేదు. డే 2 చూసుకున్నట్లయితే ఒక 40 కోట్లు 50 కోట్లు అయితే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 165 కోట్లు వసూలు అయితే చేసిందండి డే 2. ఈ సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ డే 2 చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 59 లక్షలు అనమాట, ఓన్లీ హిందీలో, నేను ఉన్నదంటే చెప్తున్నాను. సో కన్నడలో వచ్చి 6 లక్షలు మాత్రమే అనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. సో ఈ లైవ్ డేటా పెరిగే అవకాశం ఉందన్నమాట, చెప్పలేము, ఓకేనా. సో తమిళ్లో వచ్చి 7 లక్షల వరకే సంపాదించింది అనమాట. తెలుగులో వచ్చి 8 కోట్ల 11 లక్షల వరకే సంపాదించింది అనమాట, ఓకేనా. సో హిందీలో వచ్చి 2098 షోస్ అయితే పడ్డాయన్నమాట. కన్నడలో వచ్చి 110 షోస్ అయితే వరకే పడ్డాయన్నమాట. తమిళ్లో వచ్చి 301 షో అయితే పడ్డాయన్నమాట. సో తెలుగులో వచ్చి 2344 షోస్ అయితే పడ్డాయన్నమాట. టోటల్గా ఈ యొక్క మూవీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ అండి, ఇండియన్ గ్రాస్ కలెక్షన్ నేను ఆల్రెడీ చెప్పేశాను అనమాట. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వాళ్ళు ఆల్రెడీ 135 కోట్లు అయితే వసూలు అయితే చేశారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 2 గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఒక 50 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అనుకోండి. సో వరల్డ్ వైడ్ అట్లా మన ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే అంత ఇదే సంపాదించింది అనమాట. ఇక ఇండియన్ జిఎస్టీ పే చేసిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్ లో సో మొత్తం కలిపి 80 కోట్లు ఉందన్నమాట, ఓకేనా. అర్థమైంది అనుకుంటా, నేను చెప్పింది బాగా అర్థం చేసుకోండి. ఒకరు వస్తారు, నిన్నే అనుకుంటా ఒకరు వస్తారు, టోటల్గా $20 మిలియన్ సంపాదించిందని చెప్పి చెప్తాడనమాట. ఆ $20 మిలియన్ అంటే అతనికి తెలీదు, ఓకేనా, అతనికి తెలీదు. కానీ నోటి మాటతో చెప్పేస్తాడు అనమాట. అది రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే, అరే బాబు నాయనా నిజమేనా ఇది, అబ్బో $20 మిలియన్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ విధంగా అనుకుంటారనమాట. అసలు $20 మిలియన్ అంటే ఫిగర్ ఏంటో మీకు తెలుసా? ఒక అతను చెప్పాడు. సో తెలుసా? సో ఒక అతను కాదు, ఒక ఆమె కాదు, చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు అనమాట. అది మరి వాళ్ళ ఆస్తులు ఏమని ఇచ్చారో ఏంటో మనకైతే తెలియదు అనమాట. సో $20 మిలియన్ అంటే 191 కోట్లు, అంటే డే 1 కలెక్షన్ 191 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్. వాళ్ళు ఎంత అఫీషియల్ పోస్టర్ వదిలేరు, 135 కోట్ల వరకే వదిలేరు అనమాట. 191 కోట్ల, దాదాపు 200 కోట్లు డే 1 కలెక్షన్ వాళ్ళు చెప్పింది. $20 మిలియన్ అంటే అంతే అనుకుంటా. సో తెలిసే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి షోస్ పరంగా మన తెలుగులోనే ఎక్కువ పడుతున్నాయి అనమాట. హిందీలో పడినా కానీ కలెక్షన్ అనేది చాలా తక్కువ వస్తుందండి. హిందీలో ఎన్ని షోస్ అండి, 2098 షోస్ అయితే పడ్డాయన్నమాట. దీనికి కలెక్షన్ వచ్చి డే 2 గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి షోలన్నీ పడితే డే 2 కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా కాబట్టి 59 లక్షల వరకే సంపాదించింది. అదే తెలుగులో చూసుకున్నట్లయితే 2344 షోస్ అయితే పడ్డాయి. దానికి ఎన్ని కోట్లు సంపాదించింది మనది ఏపీ టు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 11 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో అది ఇది ఎక్కడ డిస్టెన్స్ మీకు తెలుసుంది కదా. ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది లైవ్ డేటా డే 2. సో ఆల్రెడీ వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అనేది వదిలేశారు 135 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్. ఇక చూడాలండి ఈ మూవీ అనేది ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనేది. హానెస్ట్గా చెప్తున్నాను,
నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. ఎవరి కోసమో నేను ఇది ఎంత సంపాదించింది అది అంత సంపాదించింది అని చెప్పి నాకు రాదు, నేను చెప్పను. ఓకేనా? సో అదనమాట. ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను బ్రదర్స్. ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు డే 1 ఓవర్సీస్ కలెక్షను ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో డే 1 ఓవర్సీస్ కలెక్షన్. ఓవర్సీస్ అని అంటే మీకు గుర్తుండాలి, బయట కంట్రీ నుంచి వచ్చే డబ్బు 30 కోట్ల వరకే వచ్చింది అన్ని కంట్రీలలో కలిపి. ఓకేనా? అర్థమవుతుందా? సో చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వాళ్ళు ఆల్రెడీ వదిలేరు 135 కోట్లని. ఈ సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పాను అనమాట 80 కోట్లని. ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా చూసుకున్నట్లయితే 82.49 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే 82.49 లక్షలు అయితే ఉందన్నమాట. పెరిగే అవకాశం ఉంది ఇండియన్ నెట్ కలెక్షన్. నేను ఒకటి చెప్తా వినండి. 135 కోట్లు అని చెప్పి వాళ్ళు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా అఫీషియల్ పోస్టర్ అయితే వదిలేరు. మీకు తెలుసా? అది మీరు చూసారా? పోస్టర్ అయితే చూశారు. దాంట్లో జిఎస్టీ పోతే ఎంత వస్తుంది? ఇండియన్ నెట్ కలెక్షన్ 82 కోట్లు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థమవుతుందా? అర్థం అవ్వాలంటే మళ్ళీ క్లారిటీగా చెప్తానమాట. ఒక ఆడియన్ టికెట్ కొనిన తర్వాత ఆ యొక్క టికెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 200 కానీ 300 కానీ, నేను 200 పే చేశా. ఇప్పుడు 200 పే చేశా, సినిమా చూడాలి, టికెట్ కొనుక్కున్నా. సో టికెట్ కొనిన తర్వాత ఆ యొక్క 200లో 30 రూపాయలు జిఎస్టీ పోతుంది అనమాట గవర్నమెంట్కి. ఓకేనా? అది గ్రాస్. అది ఎప్పుడైతే థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుందో 30 రూపాయలు పోయి సో 170 రూపాయలు 160 రూపాయలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 160 రూపాయలు అనుకోండి. సో ఆ యొక్క 160 రూపాయలు ఏంటంటే ఇండియన్ నెట్ కలెక్షన్. అది ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇండియన్ నెట్ కలెక్షన్. షేర్ కలెక్షన్ అంటే అది వేరే అనమాట. సో ఎప్పుడైతే ఆ యొక్క థియేటర్ ఓనర్ ఒక 10 రూపాయలు తీసుకొని 150 రూపాయలు మన డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడో, ఆ యొక్క 150 రూపాయల్లో కూడా ఒక 10 రూపాయలు మన డిస్ట్రిబ్యూటర్ తీసుకొని 140 రూపాయలు ప్రొడ్యూసర్ చేతికి ఇస్తాడో, అది షేర్ కలెక్షన్ అనమాట. అర్థమవ్వాలి మీకు. ఇక్కడ వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 135 కోట్లు సంపాదించిందని చెప్పి వెర్ర బీగకూడదు అనమాట. సో అంటే నేను ఎమోషనల్గా చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అంటే మీకు ఒకటి గుర్తు రావాలి, మనకు ఇండియన్ నెట్ కలెక్షన్ కన్నా, ఇండియన్ గ్రాస్ కలెక్షన్ కన్నా, అంటే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ కన్నా ఎప్పుడైతే ప్రొడ్యూసర్ చేతిలో ఎక్కువ కలెక్షన్ పడుతుంది, ఎక్కువ షేర్ అనేది వస్తుందో, సో అది మనకు మెయిన్ పాయింట్ అనమాట. అది లాభం పొందినట్టు. ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, పెద్దకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభం పొందినట్టు అనమాట. నేను ఈ వీడియోలో ఎవరిని స్పాయిలైట్ చేయలేదండి, నేను అటువంటివి ఎంకరేజ్ చేయను కూడా. సో గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అంటే సో ఎగ్జాక్ట్లీ నిజంగా ప్రొడ్యూసర్ చేతికి ఎక్కువ మోతాదులో వస్తుందన్నమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంతసేపు చెప్పాను అనమాట. సో కొంతమంది చాలా రకాలుగా చాలా మంది చెప్తున్నారు. డే 1 చూసుకున్నట్లయితే ఇంత సంపాదించింది, అంత సంపాదించింది. డే టూ చూసుకున్నట్లయితే 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 160 కోట్లు, 150 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 1 డే 2 మొత్తం కలిపితే 165 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ సంపాదించింది. దాంట్లో జిఎస్టీ పే చేస్తే ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది అంటే ప్రొడ్యూసర్ చేతికి 140 కానీ 150 కోట్లు కానీ వస్తుంది కన్ఫామ్, ఖచ్చితంగా. సో అదనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. డే 2 కలెక్షన్ చెప్పాను కదా, అది లైవ్ డేటా అండి, అది పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? బాయ్.